సో ప్రజెంట్ మనతో పాటు హోమంలో పాల్గొంటున్న పగిడి కృష్ణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి అవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ బర్త్డే అని విన్నాము. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంత ఏర్పాట్లు జరిగాయి, ఇంత అంగరంగ వైభవంగా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంటే దాంట్లో మీ పాత్ర చాలా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా ఈ గ్రౌండ్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ అందిస్తున్నారు, ప్రజలందరికీ కూడా. ఎలా అనిపిస్తుంది మీకు ఈ కార్యక్రమం ఏంటి? చాలా బాగా అనిపిస్తుందమ్మా. ఓకే. సో పోయిన సంవత్సరం కూడా అంటే గతేడాది కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది జరుగుతుంది. మీరు దగ్గరుండి వీక్షిస్తున్నారు. భక్తులు ఎలా ఉంది, భక్తుల రాక కానీ అదంతా కూడా ఎలా ఉంది, భక్తుల తాకిడి అదంతా? లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఎక్కువనే కనపడుతుంది క్రౌడ్. అండ్ లాస్ట్ టైం చాలా బాగా జరిగింది. ఈసారి వర్షం పడ్డా కూడా టీం అంతా బాగా పనిచేస్తున్నారు. అండ్ క్రౌడ్ కూడా లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు కూన రాఘవేంద్ర గౌడ్ గారు కూడా ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు కార్తీక మాసం శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా, మీకు కూడా అట్లాగే కుతుబుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు. సార్ చెప్పండి, హోమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు రుద్ర హోమం జరిగింది, సుదర్శన హోమం జరిగింది, ఎంతో పవర్ఫుల్ హోమాలు ఇవన్నీ కూడా. వీటిలో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? మనకి ఏదైనా పూజ కానీ ఏదైనా వ్రతం కానీ ఇలాంటివి మనం చేసినప్పుడు మన మనసంతా కూడా ఆ ఫీలింగ్ ఆధ్యాత్మిక భావన అనేది నిండిపోతుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందమ్మా, చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లాంటి అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా నకులేశ్వరి దేవి సిద్ధపీఠం నందుపంతులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను టీంతో మాట్లాడడం జరిగింది. మీ దగ్గర నుండి వాళ్ళకి చాలా సహాయ సహకారాలు అందాయి, ఇటు అన్నప్రసాదంకి కానీ అటు ఇక్కడ ఏర్పాట్లకి కానీ అని చెప్పారు. సో ముందు ఇంకా 2 రోజులు ఉంది ఈ కార్యక్రమం, ఇంకా 2 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ 2 రోజులు కూడా మీ దగ్గర నుండి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించనున్నారు ఏంటి? తప్పకుండా అమ్మా, ప్రతిసారి ఈ సంవత్సరమే కాదు పోయిన సంవత్సరం కూడా మా సహకారాలు అన్నీ అందించినాము. ఇలాగే కాకుండా ముందు కూడా ఈ 5 రోజులే కాకుండా 10 రోజులు చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులకు అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. ఈసారి కాకుండా వచ్చేసారన్నా అలా చేయాలని చెప్పి ఎన్నిసార్లు కోటి దీపోత్సవం ఇక్కడ జరిపినా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా కొన్ని వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ. అందులో కూడా మీ పాత్ర ఉందని విన్నాను. రవి గారు కానీ అటు శివారెడ్డి గారు కానీ బ్రాహ్మణులు కానీ చెప్పడం జరిగింది. ఈ 2 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరగనుంది. ఇప్పటి వరకు ఎంతో మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు. ఇంకా మీ తరపు నుండి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అయినా ఉంటే ఇంకా కొంతమంది భక్తులకు కూడా ఈ కార్యక్రమం అందే అవకాశం ఉంది? లేదమ్మా, డెఫినెట్గా ఇక్కడ మాదే కాకుండా ఈ లోకల్లో నివసించే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతలా వాళ్ళే వచ్చి వాళ్ళకు వస్తు రూపేణా లేకపోతే కొంచెం డబ్బు రూపేణా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాకు తెలిసి ఇప్పటికైతే ఏ లోటు లేదు. ముందు వాళ్ళకి ఏదున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తన వంతు సాయంగా వాళ్ళందరికీ వాళ్ళకు తోచిన విధంగా సహకరిస్తున్నారు. సో డెఫినెట్గా ఏదున్నా అందరం కలిసి వాళ్ళకు సహాయం అందిస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సహాయ సహకారాలు అందిస్తూ సతీ సమేతంగా మీరు విచ్చేసి హోమంలో కూర్చోవడం మాకు, అలాగే ఏదైతే ఈ నకులేశ్వరి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా మీకు అందరికీ వాళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, అయితే సార్ కార్పొరేటర్గా కూడా ట్రై చేస్తున్నారని తెలిసింది. సార్ ఈసారి మీరు కార్పొరేటర్ అవుతే ఆ దేవుడి ఆశీస్సులు, ఆ శివకేశవుల ఆశీస్సులు మీకుండి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ అయితే ఇంకా ఎలాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఏంటి? అంతా దైవ నిర్ణయం. అలాగే మా డివిజన్ ప్రజలు కోరుకుంటే తప్పకుండా అవుతానమ్మా. అయితే మట్టుకు అయినా కాకుండా దేవుని పని కార్యం కాబట్టి ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయమ్మా. థ్యాంక్ యూ సార్.
తప్పకుండా ఆ శివకేశవుల ఆశీర్వాదం, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం, వెంకటేశ్వరుని ఆశీర్వాదం అన్నీ మీ మీద ఉండాలి. మీకు ఈసారి కలిసి రావాలి, మీరు కార్పొరేటర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా మా ప్రైమ్9 ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, ఇప్పటి వరకు కూడా రుద్ర హోమం అలాగే సుదర్శన హోమం కూడా మనకు ఆ 2 కార్యక్రమాలు కూడా ఇప్పుడే ముగియడం జరిగింది.